యూట్యూబ్ ఛానల్ కస్టమర్ కేర్ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్గా కాల్ మాట్లాడడానికి అవ్వదన్నమాట. మనం వాళ్ళతో చాట్ చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాట్తో మనం మెసేజ్లు టైప్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూట్యూబ్ ఛానల్కి ఐడి వెరిఫికేషన్ ఉందనుకోండి. ఐడి వెరిఫికేషన్ ప్రాబ్లం ఉంటే ఐడి వెరిఫికేషన్ ఇట్లా 3 times ఫెయిల్ అయ్యింది, మళ్ళీ ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అని చెప్పేసి చాట్ చేయొచ్చు. మీకు యూట్యూబ్ ఛానల్ నుండి పేమెంట్ రాకపోతే పేమెంట్ రాలేదని చెప్పినా సరే, చాట్లో చెప్పినా సరే వాళ్ళు మనకి దానికి సొల్యూషన్ చెప్తారు. ఎట్లా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, మనమే చేసుకోవచ్చా లేకపోతే వాళ్ళే చేస్తారా అని చెప్పేసి మనకి చాట్లో చెప్తారనమాట. మనం చాట్ ఓన్లీ హిందీ ఇంగ్లీష్లో చేయడానికి మాత్రమే అయ్యిద్దనమాట. తెలుగులో మాట్లాడతాం, తెలుగులో డైలీ చాట్ చేసినట్లు చేస్తా అంటే అవ్వదు. సో ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ అయి ఉంటే మాత్రమే ఈ చాట్ సపోర్ట్ ఆప్షన్ వస్తుంది. మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేను నా మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేస్తాను. సో బ్రౌజర్ ఓపెన్ చేసే ముందు మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, వైటీ స్టూడియో యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి studio.youtube.com అని టైప్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను అనమాట. సో studio.youtube.com అని టైప్ చేస్తే సో ఇక్కడ మన ఛానల్ లాగిన్ అడిగిద్ది. మీరు ఇంతకుముందు లాగిన్ చేసి ఉంటే మీ ఛానల్ ఓపెన్ అయిపోయింది. లేదు అంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయితే ఛానల్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది. ఛానల్ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అంతా ఉంటుంది అనమాట. పేజ్ని ఒక్కసారి ఇట్లా జూమ్ చేయండి. జూమ్ చేస్తే పైన చూసుకోండి, సెర్చ్ బాక్స్ ఉంది, లెటర్ చాట్ సపోర్ట్ అని ఉంది, క్రియేటర్ సపోర్ట్ అంటారు, చాట్ సపోర్ట్ ఉంటుంది, దాని పక్కన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నేనేంటంటే దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. చాట్ విత్ క్రియేటర్ సపోర్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఏమైందంటే యూట్యూబ్ హెల్ప్ అని అడిగిద్ది. యూట్యూబ్ హెల్ప్ అని వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆస్క్ ఏ క్వశ్చన్ అని ఉంటుంది. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే SUPPORT సపోర్ట్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది. అంటే యారో మార్క్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఏ సెకండ్ అని చెప్పేసి మనకి లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడిగిద్ది. సో మనం ఏంటంటే చాట్ సపోర్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలి. చాట్ సపోర్ట్ అని ఇస్తే మనకి నెక్స్ట్ స్టెప్స్ వస్తూ ఉంటాయి, అన్నీ ఫాలో అవ్వాలి. కరెక్ట్గా ఫాలో అయితేనే మనం చాట్ సపోర్ట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి, మీ ఛానల్కి ఏంటి ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి చాట్ సపోర్ట్ అని కొడితే కాంటాక్ట్ అస్ అని వచ్చిందనమాట. కాంటాక్ట్ అస్ అనే దాని మీద క్లిక్ చేశాను. కాంటాక్ట్ అస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ ఛానల్కి ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది. మౌంటేషనా లేకపోతే యూట్యూబ్ పాలసీసా, కాపీరైట్ ఇష్యూస్ అని ఉంటుంది. నేనేంటంటే ఎప్పుడు మీకు ఏం చెప్తానంటే సంథింగ్ ఎల్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. సంథింగ్ ఎల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి వెంటనే ఇదిగోండి యువర్ ఆర్ నెంబర్ 1 in line అని ఉంటుంది. సో ఇది మనకి అంటే మనం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు. సో మనకి ఇక్కడ చూసుకోండి క్యూలో ఉన్నాం అనమాట. మనకి ఒకటే కాబట్టి ఒక్క పర్సనే కాబట్టి మనకు ముందు ఉంది. త్వరగానే చాట్ సపోర్ట్ వస్తారనమాట. వచ్చినప్పుడు మీరు ఏంటి మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళకి సొల్యూషన్ చెప్తారు, ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని చెప్తారు. సో డైరెక్ట్గా కస్టమర్ కేర్తో అయితే మాట్లాడలేము. మీకు ఎట్లా చాట్ చేయాలి కూడా నేను చెప్తాను అనమాట. ఇక్కడ స్పెషలిస్ట్ షహీ హాజ్ జాయిన్ చాట్ అని ఉంది. అంటే యూట్యూబ్ టీం నుండి మనకి కస్టమర్ సపోర్ట్ వాళ్ళు అయితే వచ్చారు అని అడుగుతుంది. వచ్చారని చెప్పేసి అని అడుగుతుంది. సో మనకు వచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి ఐడి యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అని. నాకున్న ప్రాబ్లం నేను చెప్తున్నాను, మీకు ఏ ప్రాబ్లం ఉంటే అది అడగండి. సో ఇది అడిగి టిక్ మార్క్ మీద దీని మీద టిక్ మార్క్ మీద కొట్టేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు మన బేసిక్ డీటెయిల్స్ అంటే నన్ను అడిగినట్టు మిమ్మల్ని అడగరు, మిమ్మల్ని అడిగినట్లు వేరే వాళ్ళు అడగరు. సో ఇక్కడ హ్యూమన్ కాబట్టి ఒక మనిషి కాబట్టి మనతో చాటింగ్ చేసేది, ఆ మనిషి ఏ డీటెయిల్స్ అడిగితే అది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాడ్సెన్స్ PUB ఐడి అని ఉంటుంది, అది అడిగితే అది ఇవ్వాలి. మెయిల్ ఐడి అడిగితే మెయిల్ ఐడి ఇవ్వాలి. సో వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలన్నమాట. సో ఇట్లా మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తూ ఉండంటే, మనకున్న ప్రాబ్లం మొత్తం చెప్తా ఉండంటే దానికి సొల్యూషన్ ఏంటో వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి మనకి ఇట్లా చాట్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని ఎండ్ చాట్ కూడా కొట్టేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. సో ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి ఎండ్ చాట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే పైన చూసుకోండి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి ఎండ్ చాట్ అనే దాని మీద క్లిక్ చేస్తే చాట్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ విధంగా కస్టమర్ సపోర్ట్ వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఇంగ్లీష్లో చేయండి, రెస్పెక్ట్ఫుల్గా చేయండి, మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీకు అర్థం కాకపోతే వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్లో దాన్ని గూగుల్
ట్రాన్స్లేట్లోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి తెలుగులో కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం యూట్యూబ్ టీమ్ని కాంటాక్ట్